ఇప్పుడు కలిపురుషుడు అదేనే వీడొక్కడేరా నాకు చిక్కట్లేదని ఎవడి మీద కక్ష పెట్టుకుంటాడు. ఈశ్వరుడు ఎలా చెయ్యమన్నాడో అలా చేసి ఈశ్వరుడు చెయ్యొద్దన్నది చెయ్యకుండా ఉన్నవాడు వాడు ఉన్నాడు అనుకోండి. అదే వీడు నేను చెప్పిన మాట వింటలేదురా, కలియుగంలో కూడా వీడు నా ప్రభావానికి వశం అవ్వట్లేదు, వీడు అలాగే నిలదొక్కుంటున్నాడు, వీడిని పడగొట్టాలని చూస్తుంటాడు. అలాంటి వాణ్ణి పడగొట్టడం అంటూ జరిగిందనుకోండి కలిపురుషుడు, ఇక ఎలా పడగొడతాడో తెలుసండి, నూనె మెట్ల మీద దారిపోయినట్టే. ఆ పైన ఉన్నవాడు లోకపూజితుడైన వాడు, ఎంతో మంది చేత మర్యాదలు అందుకున్నవాడు పడ్డాడో కలియుగంలో జర 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 దారి కిందికి వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ అంత కింది వరకు వెళ్ళిపోతాడు. మీరు కలియుగంలో అందుకే చూస్తూ ఉంటారు, మహాత్ములు మహాత్ములు అని నిత్య పూజలు అందుకున్న వాళ్ళు అకస్మాత్తుగా అంత భయంకరమైన స్థితిలో వెళ్ళిపోతారు. కలిపురుషుని యొక్క ప్రభావం. అందుకే ఎప్పుడు భగవన్నామమును ఆశ్రయించి నిరంతర విచారణతో చాలా జాగ్రత్తగా జీవితాన్ని ఊడ్చుకుని ఉండాలి. కలిపురుషుడికి విరుగుడేమిటి అంటే భగవన్నామమే. ఎప్పుడూ భగవన్నామాన్ని ఆశ్రయించి ఉన్నవాడి జోలికి కలిపురుషుడు రాలేడు. అందుకే వెంకటాచలంలో ఆయన వెంకటేశ్వరుడిగా ఎందుకు వచ్చాడో, ఆ కొండ ఎందుకు వెంకటాచలమైందో మనం తెలుసుకోవాలి. చిత్రం ఏమిటంటే ఇవాళ శనివారం నాడు మనం అది వినడం నిజంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహమే. ఎందుకంటే నేనేదో ఇలా శనివారం వచ్చేటట్టు డేట్లు ఇద్దామని నేను ఇవ్వలేదు. నేను ఏదో డాక్టర్ గారిని చూడగానే ఆయన మీదున్న ప్రేమ చేత, నా దగ్గరికి వచ్చినటువంటి ఇంకో డాక్టర్ గారి మీద నాకు ఒక ప్రత్యేకమైన కారణానికి ఉండిపోయిన గౌరవం చేత నేను యథాలాపంగా ఇచ్చేసినటువంటి తేదీవి. ఒకనొకప్పుడు పురంధరో నామ సోమయాది దృఢవ్రత దైవేన పూర్వపుణ్యేన వృద్ధాస్యాస్య సుతో భవత్. శ్రీకాళహస్తిలో పురంధరుడు అనబడేటటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన వేదాంగములు చదువుకున్నాడు. చాలా నిష్ఠ కలిగినటువంటి వాడు, పరమభక్తి కలిగిన వాడు. ఆయనకి కొడుకు పుట్టలేదు, బిడ్డలు లేదు. ఆయన పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నాడు. కొడుకునిచ్చినా ఆయనే, ఇవ్వకపోయినా ఆయనే. ఏది చేసినా పరమేశ్వరుడే, పాలముంచినా నీట ముంచినా నీదే భారం. ఆయన్ని అనుగ్రహించాలనుకున్నాడు ఈశ్వరుడు. దైవేన భగవంతుని వలన, పూర్వపుణ్యేన గతంలో చేసుకున్నటువంటి పుణ్యము వలన, వృద్ధస్యాస్య సుతోభవత్ ఆయన బాగా వృద్ధుడైన తర్వాత కొడుకు పుట్టాడు. ఆయన చాలా సంతోషించాడు. పోన్లే నాకు ఒక కొడుకునిచ్చాడు ఈశ్వరుడు. ఎందుకంటే కొడుకుంటే అంత పొంగిపోవడం ఎందుకంటే అంటే కొడుకుంటే 2 ప్రయోజనాలు ఉంటాయి అని శాస్త్రం నమ్ముతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో మనతో పాటే పరమేశ్వరుడు ఉంటాడు. మనదేముందండి ఆయుర్దాయం, మన ఇంట్లో ఉన్న మూకుడుకున్నంత ఆయుర్దాయం మనకుండదు. మా తాతగారు బూరులు వండుకున్న మూకుట్లో మా తాతగారి తద్దినానికి గారులు ఉండేవి. మా తాతగారి తద్దినానికి గారులు ఉండిన మూకుట్లో మా నాన్నగారు వాళ్ళు ఆవళ్ళు వేసుకున్నారు. మా నాన్నగారు వాళ్ళు ఆవళ్ళు వేసుకున్న ఆ మూకుట్లోనే మా నాన్నగారి తద్దినానికి గారులు ఉండేవి. మా నాన్నగారి తద్దినానికి గారులు ఉండిన ఆ మూకుట్లోనే నేను ఇప్పుడు గారులు వండుకు తింటున్నాను. తరువాత మాట అమంగళకరంగా నేను ఎందుకు అనాలి ఇక్కడ కూర్చుని. కాబట్టి ఒక మూకుడు 3 తరాలు చూసింది. నేను చూశానా, దానికి 210 సంవత్సరాల ఆయుర్దాయం మూకుడికి. నాకే ఉందంత ఆయుర్దాయం. మనుష్యుని ఆయుర్దాయం అంత గొప్పదేం కాదు, కానీ ఒక మూకుడు ఏమి పుణ్యకర్మ చేయలేదు, నేను చెయ్యగలను, తరించగలను, అంతే తేడా. కాబట్టి ఆయన వృద్ధుడైపోయిన తర్వాత కొడుకు పుడితే చాలా సంతోషించి ఆ కొడుక్కి పేరు పెట్టుకున్నాడు మాధవుడు. మాధవుడు అంటే లక్ష్మీపతి అని అర్థం. మా అంటే ఆయన లక్ష్మీదేవి, ధవ అంటే భక్త, మాధవ అంటే లక్ష్మీదేవి యొక్క భక్త, మాధవుడు అంటే నారాయణుడు, ఉమాధవుడు అంటే పరమేశ్వరుడు. ఒక్క అక్షరం మారుతుంది తప్ప ఇద్దరు ఒకటే. కాబట్టి మాధవ అని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లవాడు తండ్రి దగ్గర చక్కగా వేదాంగములు చదువుకున్నాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు. అగ్ని శిఖ ఎలా ఉంటుందో అంత పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. కలిపురుషుడి లక్షణం మీతో మనవి చేశాను కదా, ఎవరి మీద కలిపురుషుడు తన ప్రతాపం చూపించాలనుకుంటాడు? తనకి లొంగని వాడి మీదే చూపించాలనుకుంటాడు. వీడు నాకు లొంగట్లేదురా, వీడిని పడగొట్టాలి అనుకున్నాడు. ఆయన బుద్ధిలో ఒక రోజున ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. పట్టపగటి వేళ సూర్య భగవానుడు ప్రకాశిస్తుండగా మధ్యాహ్నం వేళ తన భార్య దగ్గరకు వెళ్ళి, నాకు కామ ప్రచోదనమైంది, నీతో పొందు సుఖాన్ని కోరుతున్నాను అన్నాడు. అంటే ఆవిడంది, తత్రాపి దివస క్రీడా అయుక్తం మునయో విదురు.
నికేతనే పితా మాత అగ్నిహోత్రంచ దేవరాట్. ఏమయ్యా నువ్వు ఇంత ధర్మశాస్త్రం చదువుకున్నావు, తత్రాపి దివస క్రీడ. రాక్షసాంశలో అపారమైన కామక్రోధములున్న వాళ్ళు, చెప్పిన మాట వినని వాళ్ళు పుడతారయా పగటిపూట సమాగమం చేస్తే భార్యతో. తత్రాపి దివస క్రీడ అయుక్తం మునయో విదుహు. మునులు ఇత పూర్వం మనకి నియమనం చేశారు, అసుర సంధ్య వేళ దాటిపోతే తప్ప భార్యా సమాగమం ధర్మబద్ధము కాదు అని. కాబట్టి పగటి వేళ ఎలా అడుగుతున్నావు? తత్రాపి దివస క్రీడ అయుక్తం మునయో విదుహు. నికేతనే పితా మాత. ప్రత్యక్షంగా పార్వతీ పరమేశ్వర స్వరూపం, లక్ష్మీనారాయణ స్వరూపం తల్లిదండ్రులు. అత్తయ్య గారు మామయ్య గారు ఇంట్లో తిరుగుతున్నారు, మధ్యాహ్నం వేళ మామయ్య గారు పూజ చేసుకుని తిరుగుతూ ఉంటారు. కాబట్టి నికేతనే పితా మాత అగ్నిహోత్రంచ దేవరాట్. పూజామందిరంలో ఈశ్వరుడు చూడటలా, అగ్నిహోత్రం వెలగట్లా అగ్నిశాలలో, తప్పు కదూ, పగటి వేళ నీకు ఇటువంటి కోరిక పుట్టచ్చా? ఆయన అన్నాడు, నువ్వు నాకు ధర్మం చెప్పకు. ఇది ఇక్కడే పడతాడు మనిషి. అసలు ముందు చెప్పిన మాట వినడం అనేటటువంటిది ఎంతకాలం ఉంటుందో అంతకాలం మీరు పాడవడం అన్నది ఉండదు అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పాడైపోవడానికి ప్రారంభం వినాయక పూజ ఎక్కడో తెలుసా అండి? ఒకడు చెప్పింది వినకపోవడం దగ్గర ఉంటుంది. లోకంలో ఎవ్వడూ అన్నీ తెలుసున్నవాడు వాడు, ప్రతివాడికి తెలియనిది ఏదో. అలాగే లోకంలో ఏ ఒక్కడూ పూర్తి మంచివాడు కాడు, ఏ ఒక్కడూ పూర్తి చెడ్డవాడు కాడు. Nobody in this world is a total embodiment of either total goodness or total badness. Everybody is supposed to be a composition of both good and bad. Percentage may be different. ఇద్దరు, ఒక మనిషి పూర్తి మంచివాడు, అస్సలు ఆయన ఎందుకు పట్టుకోవడానికి ఒక్క అవలక్షణం లేదు అనడం కష్టం. అందరూ రామచంద్రమూర్తులు కాదు. అస్సలు పూర్తి చెడ్డవాడు, కించిత్ మంచి లక్షణం లేదు అనడానికి కూడా. కానీ వినడం అనేటటువంటిది ఎటువంటిదో తెలుసా అండి? అక్కర్లేని పొల్లు తీసేయడం లాంటి. మీలో చెడుని తీసేస్తుంది. చిత్రియ పట్టారు అంటారు. వడ్రంగులు చూడండి, మీరు దూలాన్ని తీసుకొచ్చి అక్కడ ఇస్తే వాళ్ళు కమ్మి తయారు చేస్తారు. తయారు చేసేటప్పుడు చిత్రియ పడతారు. ఆ చెక్క మీద కొద్దిగా కిందకు ఉంటుంది ఆ కత్తి, దాన్ని పట్టుకుని ఇలా రాపాడిస్తారు. రాపాడిస్తే పొరపొర కింద పొరపొర కింద పొరపొర కింద పైకి లేచిపోయి అందులోంచి దూలం వస్తుంది. ఆ దూలాన్ని ఇంటికి వాడతారు. అసలు చిత్రియ పట్టినప్పుడు ఆ పొర కింద రేగిపోలేదనుకోండి, ఇక ఎప్పటికీ దూలానికి పనికిరాదు, పొయ్యిలో పెట్టడానికి పనికి వస్తుంది. చిత్రియ పట్టినప్పుడు పొర రేగినట్టుగా పెద్దల దగ్గర వింటున్నప్పుడు తన చెడును తాను గుర్తించి విడిచిపెట్టే లక్షణం మీకుందనుకోండి, మీరు ఎప్పటికో అప్పటికి చాలా గొప్ప వ్యక్తి అవుతారు. అసలు వినడం, విన్నదాన్ని ఆచరణలోకి తీసుకురావడం, ఈ రెండూ మీరు అంగీకరించడానికి సిద్ధంగా లేరనుకోండి, ఎంతకాలం వినండి, దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే, బండరాతి యందు మీకు పుట్టుట. అది ఎలా ఉంటుంది అంటే, అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి మీరు 2 గంటలు కాదు 2 ఏళ్ళు ఉపన్యాసం చెప్పినా బండరాతి మీద మేకు పెట్టి సుత్తితో కొట్టారనుకోండి, మేకు వంగిపోతుందేమో కానీ రాతిలోకి మాత్రం దిగదు. అసలు కొద్దిగా గుల్లబారుతనం గోడకుందనుకోండి, మేకు అందులోకి దిగుతుంది. అసలు మనం తెలుసుకుందాం, మనలో తప్పు దిద్దుకుందాం అన్న తాపత్రయం ఉందనుకోండి, విన్న దాని వల్ల చదువుకున్న దాని వల్ల ఉపయోగం ఉంటుంది. ఆచరణాత్మకం చేస్తే అసలు దానికి సిద్ధంగా లేని వాడికి వినడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి వినడం ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడు ప్రమాదం ప్రారంభమైపోయింది అని గుర్తు. నేను అందుకే ఎప్పుడైనా కాలేజెస్కి యూనివర్సిటీస్కి చీఫ్ గెస్ట్గా వెడితే నేను పిల్లలకి చెప్పే మొట్టమొదటి మాట ఇదే. మీరు అందుకే చూడండి, లోకంలో పాడైపోయిన వాళ్ళందరికీ మొట్టమొదటి మెట్టి ఏది అంటే, నేను వినను, అక్కడే పాడైపోయారు. దుర్యోధనుడు అదే మాట అన్నాడు. మైత్రేయ మహర్షి వచ్చి మాట్లాడుతుంటే, ఆయన ఒక పక్క మాట్లాడుతుంటే తొడ మీద చెయ్యి వేసుకుని ఇలా ఇలా గాలిపాట పాడి ఆఖరణ అన్నాడు, మీరు చెప్పారు నేను విన్నానయా, నాకు ధర్మం తెలుసు కానీ నాకు ఆచరించాలనిపించదు, ఎందుకు నువ్వు చెప్పడం ఇవన్నీ అన్నాడు. ఆయన ఒళ్ళు మండి అన్నారు, చెపితే తప్పు తెలుసుకోని వాడివి కాబట్టి, తొడ మీద చెయ్యి వేసి గాలిపాట పాడావు కాబట్టి యుద్ధంలో తొడలు విరిగి నేల మీద పడిపోవాలి. రామాయణంలో రావణుడు ఎవరు చెప్పినా వినలేదు కాబట్టి, చిట్ట చివర నీ భార్య వచ్చి యుద్ధ భూమిలో నీ గురించి ఎంత దారుణంగా మాట్లాడుతుందో అప్పుడు విందువు గారినంది సీతమ్మ. అదే జరిగింది యుద్ధకాండలో. ఇప్పుడు మళ్ళీ నేను రామాయణం ఎక్కడ చెప్పను కానీ
పాడైపోవడానికి మొదటి మెట్టు ఎక్కడా అంటే చెప్పిన మాట నేను వినను అనడమే. నేను వింటానండి, విని నేను ఇందులో ఇది స్వీకరించాలి అని అనుకుంటున్నాను అన్నవాడెవరో వాడు మహాత్ముడవడం ప్రారంభమైందని గుర్తు. మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, 500 సంవత్సరముల పాటు గంగానదిలో నానిపోయినటువంటి ఒక శిల దొరికింది శిల్పికి. ఇప్పుడు ఆ శిలని తీసుకొచ్చి చెక్కడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క పెచ్చు ఊడిపోతేనే కొన్ని తరాల పాటుగా అభిషేకాలను పొంది పూజలు పొంది కొన్ని లక్షల మంది కోరికలు తీర్చగలిగినటువంటి పరమేశ్వరుని తేజస్సు తనలో ప్రవేశించడానికి వీలైనటువంటి మూర్తి అందులోంచి పైకొస్తుంది. చెక్కబడడానికి సిద్ధపడలేదనుకోండి శిల, నేను వదలను పెచ్చందనుకోండి, దాని జన్మాంతరం కూడా ఏ వీధిలోనో పడి ఉంటుందండి. వచ్చేవాడు వెళ్ళేవాడు కూర్చుంటాడు, దాని మీద మూత్ర విసర్జన చేస్తాడు, దాని మీద పక్షులు రెట్టలు వేస్తాయి. ఏది చెక్కబడుతుందో అది పరమేశ్వరమూర్తి అయి అంతరాలయంలో ఉండి అభిషేకాలు పూజలు అందుకుంటుంది. ఏది అక్కరలేనిది విడిచిపెట్టడానికి దెబ్బ తినడానికి సిద్ధపడలేదో దానికి పూజార్హత రాదు. ఎవరు వినడానికి సిద్ధపడడో వాడికి జీవితంలో మార్పు రాదు. వాడి వలన వాడికి ప్రయోజనం ఉండదు, వాడి వలన పక్క వాళ్ళకి ప్రయోజనం. వినడం చాలా ప్రధానం. కలిపురుషుని యొక్క ఉద్ధతి ఎక్కడుంటుందో తెలుసా అండి? మీకు అవసరము లేని దాన్ని తిరస్కరించగలగాలి, జల్లెడ పట్టినట్టు. అందుకే అసలు సాధ్యమైనంత వరకు పొల్లు మాటలు వినే ప్రయత్నం చెయ్యకూడదు. మంచి మాటని స్వీకరించకుండా ఆపే ప్రయత్నం మీ మనసుని మీరు అనుమతించుకోండి. మంచి మాట వింటే మంచి అని అంగీకరించో అని నేర్పాలి మీరు. నేను తప్పు చేస్తే తప్పని అంగీకరించే ఏంటి ప్రమాదం? నిజమే, పొరపాటు జరిగింది, క్షమించండి అని ఒక మాటను. తప్పు చేయలేదా, నువ్వు చేశావుగా, ఎందుకు బాధిస్తావు? పొరపాటు అయింది, నన్ను మన్నించండి అని ఒక్క మాటను. నేర్చుకో, సంస్కారం మనిషివి అని మీ మనసుకి నేర్పండి. అది వింటుంది కొన్నాళ్ళకి. తిరగబడడం నేర్పండి, తిరగబడుతుంది. మీరు అందుకే చూడండి, రావణ బుద్ధి అంతా రామాయణంలో అది. రావణుడు ఎప్పుడూ తిరగబడి దబాయిస్తాడు, తప్పు ఒప్పుకోడు. స్వధర్మో రక్షసాం భీరు సర్వధైవ నతం చయ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా అంటాడు. రాముడైతే తన వల్ల చిన్న పొరపాటు జరిగిందనుకోండి, క్షంతవ్యూహం అంట, నన్ను మన్నించండి, నా వల్ల పొరపాటు జరిగిందంట. ఇది మనిషి మహాత్ముడవడానికి తొలిమెట్లు. ఇలా ఎవడు మారడానికి సిద్ధంగా లేడో, ఎవడు చెప్పిన మాట వినడానికి సిద్ధంగా లేడో వాడినే కలిపురుషుడు పట్టుకోగలుగుతాడు. అందుకే చూడండి, ఒక్కొక్క మాట పట్టుకుని ఒక్కొక్కడు తన జీవితాన్ని మార్చుకున్నాడు. గాంధీ గారికి మాటలు వినపడినంత కాలం మహాత్ముడు అవ్వలేదు. నోట మాట మాట్లాడలేక తండ్రి గారు చనిపోయే ముందు నేనే దొంగతనం చేశాను అన్న చీటీ చదివి గాంధీ గారిని కొట్టలేక చనిపోయే ముందు అయ్యో వీడు ఏమైపోతాడో అని బాధపడుతూ ఏడుస్తూ చేతులు పట్టుకున్నప్పుడు కొట్టకుండా చేతులు పట్టుకోవడంలో, అహింసలో, సత్యాగ్రహంలో, బాధలో అవతల వాణ్ణి కదపగలిగిన ఎంత శక్తి ఉందో తండ్రి ఆఖరణ కన్నుల చిప్పిల్లుతున్న నీటిలోంచి చూసినటువంటి చూపులలో గాంధీ గారు గమనించారు. ఆ తరువాత ఆయన జీవితంలో ఆయన దొంగతనం చేయలేదు. రాసుకున్నారు ఆటోబయోగ్రఫీలో, నేను దొంగతనాలు చేశాను, ఒకనాడు కంకణంలో ముక్క కొట్టి కంసానికి అమ్ముకున్నాను, తండ్రి కన్నీళ్లు చూసి మారారు. ఆనాటి నుంచి ఇంకా నా జీవితం సత్యానికి కట్టుబడింది. సత్యాగ్రహమే ఆయుధంగా ఈ దేశపు దాస్య శృంఖలాలు ఛేదించి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురాగలిగారు. మనిషిలో మార్పు అన్నది ప్రారంభం అవ్వాలి తప్ప ఎంతటి మహాత్ముడైనా కాదు. అసలు ఆ మార్పును అంగీకరించడానికి మీరు సిద్ధపడకపోతే, అసలు మీరు అవతల వారి మాట వినడానికి, ఆ మాటని మీరు అనుష్ఠించడానికి సిద్ధంగా ఉండకపోతే కలిపురుషుడికి మీరు లొంగిపోతున్నారని. అదే జరిగింది మాధవుడి జీవితం. ఆవిడ చెప్పింది, నికేతనే పితామాత అగ్నిహోత్రంచ దేవరాట్ అని చెప్పింది. ఆయనకి కించిత్ తలకొచ్చింది, నా మాట వినలేదు భార్య. నాకు నువ్వు ధర్మం చెప్పక్కర్లేదు, ఇంట్లో తల్లి ఉందంటున్నావు, తండ్రి ఉన్నాడంటున్నావు, అగ్నిహోత్రం ఉందంటున్నావు, ఈశ్వరుడు ఉన్నాడంటున్నావు, నేను భర్తని, నాకు కామ ప్రచోదనమైంది, నా మాట కాదనకూడదు. అంత అభ్యంతరం ఉంటే నీళ్లు తేవాలని నది ఒడ్డుకురా, అక్కడ పొదరిళ్లున్నాయి, అక్కడ సంగమిస్తాను. ఆమె భర్తని నిగ్రహించలేక అలాగే నదీ తీరానికి వస్తాను, మీరు ముందు వెళ్ళి ఉండండి అని. పడిపోవడం ప్రారంభమైంది కలిపురుషుడి యొక్క ఆ ఉద్ధతి చేత.
ఎలా దిగుతున్నాడో చూడండి ఒక్కొక్క మెట్టు. వెళ్ళి పొద దగ్గర నిలబడ్డాడు. మనసులో భార్య మీద కించిత్ ఆగ్రహం ఉంది కదా, నాకు ధర్మపన్నం చెప్పిందే అని. కొంతమంది చూడండి కోపం ఎందుకు పెట్టుకుంటారంటే నాకు నీతులు చెప్పాడండి, అది పాడైపోవడానికి మొదటి మెట్టు. అందుకని ఆయన వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. భార్య మీద ఉన్న కినుక ఏం చేసిందంటే దూరంగా ఎక్కడో కుంతలా అని ఒక స్త్రీ కనపడింది. బొగ్గు వంటి శరీరంతో ముంగురులు నుదుటి మీద అలకలాడుతుండగా ఆమె నించునుంది. భార్య తీరా వచ్చిన తర్వాత ఈయన అన్నాడు, ఏదో అన్నాను కానీ నేను ధర్మానికి కట్టుబడుతున్నానులే, ఇప్పుడు నాకు అటువంటి ప్రచోదనం లేదు, నువ్వు నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపో, నేను తర్వాత వస్తానంటే. తన మాట వినలేదు భార్య అన్న కోపం. భార్య ఇంటికి వెళ్ళిపోయింది. కుంతల దగ్గరికి వెళ్ళాడు. ఆమె హడిలిపోయింది. ఏమయ్యా, నువ్వు సద్బ్రాహ్మణ కులంలో జన్మించావు, నీ తండ్రి అంత నిష్ఠాగరిష్ఠుడు, నువ్వంత వేదాంగములు నేర్చుకున్నావు, ఏమి నీ చూపు తేడాగా ఉంది, ఏమి నన్ను ఏమైనా పొందాలనుకుంటున్నావా ఏమి? నేనెవరో తెలుసా? ప్రతిరోజు ఆవుని చంపుతాను కత్తిపట్టి, చంపి ఆవు శరీరాన్ని కోసి దాని మాంసం తీసి ఉడికించుకుని తింటాను. నేను స్నానం చెయ్యను, నేను ప్రతిరోజు కళ్ళు తాగుతాను, నాకు నియమము నిబంధన ఏ విధమైనటువంటి నిష్ఠ నాకు లేవు, నేను అందరూ పురుషులతో క్రీడిస్తాను. అటువంటి నాతో సమాగమాన్ని అపేక్షించడం మహాదోషం. కాబట్టి నువ్వు ఉత్తర క్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే. అందుకే చదువుకోని వాడు పాడైతే చెప్పి బాగు చేయడం తేలిక, బాగా చదువుకున్నవాడు పాడైపోయాడు అనుకోండి, వాడిని బాగు చేయడం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి, వాడి నోటి వెంట వచ్చేటటువంటి మాట అంత ఉద్ధతితో ఉంటుంది. నేను పొద్దున్నే నా భార్యతో ఒక విషయం ప్రస్తావన చేస్తున్న ఒక పుస్తకంలో చూసి, ఏదో పళ్ళు అన్నీ కొరుకుతుంటాయి, నాలుక పళ్ళవంక చూసి అందిట, మీరు గట్టిగా ఉండే పాలకాయల లాంటి వాటిని, చెగోడీల్ని, జంతికెళ్ళి కూడా బాగా నవిలి పిండి చేసి నా మీద వదులుతారు. నేను చక్కగా మెత్తగా ఉన్నదాన్ని రుచి చూస్తున్నాను, హాయిగా సంతోషపడుతున్నాను. కష్టం మీది, సుఖం నాది, మీరు ఇంత కష్టపడి నాకు అన్నీ పెడుతున్నారు, కృతజ్ఞులం అని. మీరు నాకు చేయడమే కానీ నేను మీకేమీ చేయట్లేదు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి అందిట నాలుక పళ్ళతో. పళ్ళు అన్నాయిట, నువ్వు మాకేమీ పెట్టక్కర్లేదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడకుండా ఉంటే చాలు. ఎందుకో తెలుసా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఎదుటి వాళ్ళు అందరూ అంటున్నారు పళ్ళు రాలగొట్టేస్తాను, నేను నీకు పెట్టింది తిని నువ్వేమో మా పళ్ళు రాలిపోతాయని మమ్మల్ని అనిపిస్తున్నావు. నువ్వు మాటని జాగ్రత్తగా మాట్లాడు చాలు, నీకు ఎంతైనా మేము ఇనపగుళ్ళు కూడా మెత్తం చేసి పెడతాం, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఉంటే చాలు. మాట అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి చదువుకున్నవాడు పాడైపోవడం మొదలెట్టాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి మీరు నీతి చెప్పే ప్రయత్నం చేస్తే జ్ఞాన కలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. వాడు దాన్ని వక్రపాండిత్యం చేసి ఇది నిజమే అని మాట్లాడతాడు. ఇక వాడితో ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు సంధ్యావందనం చెయ్యడం ఎంత అవసరమో తెలుసున్నవాడే సంధ్యావందనం చేయలేదనుకోండి, ఇంకెవరు చెప్తారు వాడికి? సంధ్యావందనం ఎందుకు చెయ్యాలో తెలియని వాడు చేయడం మానేశాడు అనుకోండి, అబ్బాయి నువ్వు సంధ్యావందనం ఎందుకు చెయ్యాలని చెప్పచ్చు. అన్నీ తెలుసున్నవాడే సంధ్యావందనం చేయకపోతే ఇంకెవరు నేర్పుతారు వాడికి సంధ్యావందనం చేయాలని? వాడు మినహాయింపు పొందండి అంటాడు అంతే, ఇంకేం చెప్తారు మీరు వాడికి? మాధవుడి పరిస్థితి అదే అయింది. ఆయన అన్నాడు, లవణోదకాని జాతాని నా వివిధాని రత్నాని చ. ఏమిటి అలా మాట్లాడతావు? బ్రహ్మాండమైన రత్నాలన్నీ ఎక్కడ పుడుతున్నాయి? ఉప్పు సముద్రంలో పుడుతున్నాయి. ఉప్పు సముద్రంలో పుట్టిందని రత్నానికి గౌరవం లేకుండా పోయిందా? నువ్వు ఇన్ని తప్పు పనులు చేసేటటువంటి స్థితిలో పుడితే మాత్రం నీ గొప్పతనం పోతుందని అంతకతో నీకేం తెలుసు అంటే. ఆవిడంది, అబ్బో వీడు చెప్పిన మాట వినేటట్టు లేడని ఆవిడ వీడిని రక్షించడం కోసం, ఇది కలిపురుషుడి ఉద్ధత అంటే ఎంత జారిపోతున్నాడో చూడండి ఒక్కొక్క మెట్టు. ఆవిడంది, ఇంత తప్పు పని చేయడానికి వచ్చిన వాడికి నీకు ఇంకా యజ్ఞోపవీతం ఎందుకురా, నీకు శిఖెందుకు, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు అదిగో అక్కడ ఒక ఆవు ఉంది, ఆ ఆవుని చంపేసి దాన్ని కత్తితో కోసి మాంసం తీ. భక్ష గోమాంసముత్తమం అబ్రాహ్మణ్యముపాగమ్య భక్ష గోమాంసముత్తమం తజ యజ్ఞోపవీతంతే ముండగిత్వా శిరస్తథ. నీ యజ్ఞోపవీతాన్ని తీసి విసిరి ఆ పిలక తీసేసి బోడిగుండు చేసేసుకో, ఆవుని చంపేసి ఆవు శరీరంలో ఉన్న మాంసాన్ని ఉడికించుకుని తినేసి నువ్వు ఆ తప్పులు చేయగలిగితే నన్ను పొందని. అంటే ఆవిడ అనుకుంది, చదువుకున్నాడు కదా,
ఇంత తప్పు చేస్తాడా? యజ్ఞోపవీతం తీసి విసిరేసి శిఖ తీసేసి ఆవుని చంపుతాడా? ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తాడా అనుకుంది. కామాతురాణం నభయం నవత్స. ఆయన వెంటనే యజ్ఞోపవీతాన్ని తీసేశాడు, విసిరవతల పారేశాడు. పట్టుదలకి పంతాలకి పోయి జీవితాన్ని పతనం చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరండి? చెప్పిన మాట వినకూడదన్న కక్ష పెట్టుకుని తల్లిదండ్రుల మీద ఆ శిఖ తీసేశాడు, బోడిగుండు చేసేసుకున్నాడు. ఆవు దగ్గరికి వెళ్ళాడు, ఆ కత్తెత్తి ఆవుని చంపేశాడు, దాని మాంసం పైకి తీశాడు, ఉడికించుకున్నాడు, తినేశాడు. ఆవిడంది నీ కర్మ అనుభవించాడు. ఇప్పుడు ఆ కుంతల అన్న స్త్రీ సమాగమ సుఖంతో కక్ష పెంచుకొని ఇంటికి వెళ్ళడం మానేశాడు, అసలు వేదం చదవడం మానేశాడు. ఈమెతో కలిసి దారి దొంగతనాలు చేయడం, కళ్ళు తాగడం, ఆవుల్ని చంపడం, మాంసం తినడం, ఇలా జీవితం గడిపేస్తున్నాడు. ఎంత పైన ఉండవలసిన వాడు ఎంత కిందకు పడ్డాడు. కిందనున్నవాడు కింద పడ్డం గొప్ప కాదు, అంత పైన ఉన్నవాడు ఎంత కిందకు వచ్చాడో చూడండి. నేను ఈ ఉపన్యాసం మొదలెట్టడానికి 20 నిమిషాల ముందు మాధవుడు అంత గొప్పవాడు, 20 నిమిషాల తర్వాత మాధవుడు ఇంత నీచుడు, ఇంత కిందకు పడిపోయాడు. పడిపోయిన తరువాత శరీరములు శాశ్వతంగా ఉంటాయా? కొంతకాలానికి కుంతల చచ్చిపోయింది. ఆయనకి ఏదో వైరాగ్యం వచ్చింది. అయ్యో ఇది చచ్చిపోయింది అన్నాడు, బాధపడ్డాడు, అడవుల వెంట వెళ్ళిపోతున్నాడు. ఒక చోట రాజుగారు తన పరివారంతో ఉత్తర భారతదేశం నుంచి వస్తున్నాడు. ఆయనకు ఆకలి, ఏమైనా తినాలి. వీళ్ళు తిన్న తర్వాత ఏమైనా పెడతారేమో అక్కడ కూర్చుంటేనని ఒక బెచ్చగాళ్ళ కూర్చోవడం కోసమని వాళ్ళ వెంట వెళ్ళాడు. ఆ రాజు తన పరివారంతో కలిసి వెంకటాచలం కొండ కింద ఉన్నటువంటి కపిల తీర్థానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ కపిల తీర్థంలో స్నానం చేశాడు. ఆయన చాలా గొప్పదండి కపిల తీర్థం. ఇప్పుడంటే నాకు సమయం లేదు కాబట్టి కపిల తీర్థం గురించి మీకు చెప్పట్లేదు, కానీ ఆ శివాలయం, ఆ కపిల తీర్థం, ఆ స్నానం అద్భుతం. బ్రహ్మాండములలో ఉన్నటువంటి సమస్త తీర్థములు కార్తీకే మాసి పర్వణి, కార్తీక మాసంలో పౌర్ణమి నాటి మధ్యాహ్నం 12 గంటల నుంచి 10 నిమిషాలు ఆవహిస్తాయి. మధ్యాహ్నే దశనాడికాహ. 12 నుంచి 12:10 లోపల కార్తీక పౌర్ణమి నాడు కపిల తీర్థంలో స్నానం చేస్తే ఇంకా సమస్త తీర్థములలో స్నానం చేసేసండి. అంత గొప్పది కపిల తీర్థం. అక్కడికి వెళ్ళి వాళ్ళు స్నానం చేస్తున్నారు, ఇతరు స్నానం చేశారు. వాళ్ళందరూ పితృదేవతలకి తద్దినాలు పెడుతున్నారు. తండ్రికి తద్దినం పెట్టకపోవడం అంత ఘోరమైన నేరం లోకంలో ఇంకోటి. తండ్రి కష్టపడి కొడుకుని కన్నాడు, పెంచాడు, పెద్ద చేశాడు. వాడు వృద్ధిలోకి రావాలి అని తాపత్రయపడ్డాడు. చచ్చిపోయే ముందు కూడా ఆ కొడుకునే స్మరిస్తాడు. చచ్చిపోయిన తరువాత శరీరాన్ని వ్యానం అన్న వాయువు పట్టుకుంటుంది. కొడుకు అగ్నిహోత్రం వెలిగిస్తే ఆ వ్యానం వదిలేస్తుంది. అంత పిచ్చి ప్రేమ పెంచుకున్న తండ్రి చచ్చిపోయిన రోజు గుర్తు పెట్టుకుని సంవత్సరంలో ఆ ఒక్క రోజు తండ్రి పేరు మీద ఎవరికైనా అన్నం పెట్టడానికి కూడా సిద్ధపడకపోవడం అంత కృతజ్ఞత లోకంలో ఇంకేముంటుంది? తండ్రినే గౌరవించని వాడు, తండ్రికే తద్దినం పెట్టని వాడు నన్ను ఉద్ధరిస్తాడు ఆ స్నేహితుడిని. అందుకే తండ్రికి తల్లికి తద్దినం పెట్టని వాడిని నేను స్నేహితుడిని పిలవను. ఎప్పుడూ స్నేహం చేయనటువంటి వాడికి. కన్న తల్లిని కన్న తండ్రిని స్మరించని వాడు, కన్న తల్లిని కన్న తండ్రిని గుర్తు పెట్టుకుని తద్దినం పెట్టని వాడు, తన ఇంట్లో తల్లి తండ్రి ఫోటో లేనివాడు, నమ్మశక్యము కానివాడు. పనికి మాలినవన్నీ పెట్టావా? నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఫోటోలు ఇంట్లో ఎక్కడ లేవా? నిన్ను ఎలా నమ్మాలి నేను? ఆ పాటి నోచుకోలా? సంవత్సరానికి ఒకసారి ఇన్ని పండగలు చేస్తున్నావే, నీకు జన్మనిచ్చిన తండ్రిని గుర్తు పెట్టుకుని తద్దినం పెట్టవలసిన అవసరం నీకు లేదు. మహాద్రోహం అని చెప్తోంది శాస్త్రం తద్దినం పెట్టకపోవడం. కృతజ్ఞత. ఆ దోషం పోవాలి అంటే కపిల తీర్థానికి వెళ్ళి తద్దినం పెట్టమని చెప్పింది. ఎవరైనా ఎప్పుడైనా పెట్టకపోవడం వల్ల పెట్టాలని మళ్ళీ బుద్ధి పుట్టి పశ్చాత్తాపడితే ఆ పాపం పోవాలి అంటే కపిల తీర్థానికి వెళ్ళి తద్దినం పెట్టాలి. ఆ రాజు తన పరివారంతో అక్కడ తద్దినం పెడుతున్నాడు. తద్దినం పెట్టేటప్పుడు ఒక నియమం ఉంటుంది. తాను ఏది తింటే అదే పెట్టాలి. తాను ఏమీ తినడానికి లేదనుకోండి, మట్టి ముద్దతో పెట్టాలి తప్ప అసలు పెట్టకుండా మాత్రం ఆపకూడదు. ఇంకేం లేదు తను తినడానికి, తనకే లేదు, పితృదేవతలకు ఏం పెడతాడు? అప్పుడు ఏమీ లేకపోతే మట్టిని తడివేసి ముద్ద చేసి మట్టి పిండమన్నా అక్కడ పెట్టాలి. కానీ అసలు పితృదేవతలకి తద్దినం తిథినాడు ఏమీ పెట్టకుండా ఉన్నటువంటి వాడి కన్నా కృతజ్ఞుడు లోకంలో ఇంకొకడు లేడు. మట్టి ముద్ద పెట్టలేవు పిండంగా. అంత కిందకు వచ్చేసింది శాస్త్రం. పైగా తనేం తింటే అది పెట్టాలి పితృదేవతలకి. తను చక్రకేళి అరటిపండు రోజు తింటే చక్రకేళి అరటిపండు పెట్టాలి.
తను మామూలు అరటిపండు తింటే మామూలు అరటిపండు పెట్టాలి. మామూలు అరటిపండే తినేంత ఆర్థిక స్థితి ఉందనుకోండి, చక్రకేళి అరటిపండు కొని పెడితే పితృదేవతలు తినరు, నన్ను నమ్మండి. మామూలు అరటిపండు పెడితేనే తింటారు. రామాయణంలో అయోధ్యకాండలో ఈ రహస్యాలన్నీ చెప్తారు. అందుకే రామాయణం చదువుకుంటే, రామాయణం వింటే జీవితంలో తెలియని ధర్మం ఉండదు. రాముడు గారపిండి ముద్దలు తింటున్నాడు అరణ్యంలో. దశరథ మహారాజు గారు చచ్చిపోయారని తెలిస్తే గారపిండి ముద్దలతోటే దక్షిణ దిక్కుకి కొసలు ఉండేటట్టుగా దర్భలు పెట్టి తద్దినం పెడతాడు. కౌసల్య చూసి ఏడుస్తుంది. గారపిండి ముద్దలతో తద్దినం పెట్టాడంటే రాముడు గారపిండి ముద్ద తిని బతుకుతున్నాడనమాట అని ఏడుస్తుంది. తనేం తింటాడో అటువంటి దాంతోటే పెట్టాలి తద్దినం పెడితే. దానికన్నా తక్కువ చేయకూడదు, దానికన్నా ఎక్కువ చేయకూడదు. పితృదేవులు దాన్నే స్వీకరిస్తారు. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు వేదాంగములు చదువుకున్నవాడు కదూ, ఆ కపిల తీర్థంలో స్నానం చెయ్యగానే మనసు బావుమని ఇచ్చింది. అయ్యయ్యో, అంత అందగట్టె నా భార్య చంద్రలేఖ నన్ను నమ్ముకుని ఇంటికి వచ్చింది. ఒక్కరోజు నాకు ధర్మం చెప్పిందని కోపం వచ్చి ఇంత పతనం అయిపోయాడు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు. వృద్ధుడైన నా తండ్రి లేకలేక పుట్టిన కొడుకోని నా మీద బెంగ పెట్టుకుని చనిపోయాడు. ఇంటికి వెళ్ళలేదు, ప్రేత సంస్కారం చేయలేదు. తల్లి కొడకాని ఏడుస్తూ చచ్చిపోయింది. అమ్మ శవాన్ని నేను శ్మశానానికి తీసుకెళ్ళలేదు, కాల్చలేదు, జ్ఞాతులు చేశారు. భార్య ఎక్కడుందో, ఏమైపోయిందో, ఏ కష్టాలు పడుతోందో తెలియదు. ఆ కుంతల వెంట తిరిగి ఇంత పాడైపోయాడు. అయ్యో, ఎంత తప్పు చేశాను జీవితంలో అని పరితాపం పొందాడు. ఒక్కసారి కపిల తీర్థంలో స్నానం చేసినంత మాత్రం చేత ధర్మమునందు అనురక్తి పుట్టి ఇప్పుడు తనకే వచ్చు కాబట్టి మంత్రాలు పితృదేవతల యొక్క పేర్లు చెప్పి మట్టి ముద్దలతో పిండం పెట్టాడు. వాళ్ళు పితృదేవతలకి తద్దినాలు పెట్టి మహారాజు గారు భోజనం చేశాడు. భోజనం చేసి విడిచిపెట్టినటువంటి పదార్థాలు అక్కడ ఉంటే తాను కూడా ఆ పదార్థమే తిన్నాడు. తిని వాళ్ళందరూ పల్లకీలలో వెళ్ళిపోతున్నారు పర్వతం మీదకి. మనము వీళ్ళ వెంటే వెళదామని ఇన్నాళ్ళకి మళ్ళీ బుద్ధి మారింది కాబట్టి కొండెక్కుదామని కొండెక్కుతున్నాడు. వాళ్ళంటే రోజు తిన్నారు, ఓపిగ్గా ఉన్నారు, వెళ్ళిపోయారు. తాను అడుగు తీసి అడుగు వెయ్యలేక ఖచ్చితంగా ఆ శేషాచల పర్వతం దాకా వెళ్ళాడు. వెళ్ళి ఇక అడుగు పడక వెళ్ళి శేషాచల పర్వతం మీద తల ఆంచి ఇలా పడుకున్నాడు. ఎప్పుడైతే ఆ పర్వతానికి తల తగిలిందో ఇన్నాళ్ల నుంచి చేసినటువంటి పాపములను వెంట్రుకల రూపంలో ఆవహించి ఉంటాయి. అందుకే తలనీలాలు ఇచ్చేస్తారు కళ్యాణకట్ట అని. ఆ పాపములన్నీ వాంతి రూపంలో పైకొచ్చేసాయి. అవి పడగానే నేల మీద ఆ పర్వత శిఖరముల మీద తపస్సు చేసుకుని యోగులందరూ ఆ పాపముల దుర్వాసనకి పైకి లేచిపోయారు. బ్రహ్మగారు వెంటనే ప్రత్యక్షమై అన్నారు, ఒరే, ఎన్ని పాపాలు చేసినా వెంకటాచల పర్వతాన్ని కాలినడకతో ఎక్కావు, వచ్చి ఈ పర్వతానికి తల తగిలించావు. తల తగిలించి నీ పాపములన్నీ ఇక్కడ పోయాయి. ఈ పర్వతం మీద ఎవరు అడుగు పెడతాడో వాడి పాపములను కాలుస్తుంది పర్వతం. దానికి ఆ శక్తి ఉంది. ఆ పర్వతం మీదకొచ్చి నీ పాపములన్నీ కాలిపోయాయి కాబట్టి నువ్వు వచ్చే జన్మలో ఆకాశరాజు అన్న పేరుతో మహారాజు అయి పుడతావు. నీ కడుపున సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి పద్మావతి అన్న పేరుతో పుడుతుంది. నువ్వు శ్రీనివాసుడికి కన్యాదాతవై, మామగారివై, వెంకటేశ్వరుడికి పిల్లనిచ్చిన వాడివై గౌరవాన్ని పొందుతావు. కాబట్టి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి నీ శరీరం విడిచిపెట్టేరా, ఉన్నంతకాలం ఉండి ఆ పర్వత సానువుల మీదే విడిచిపెట్టు అన్నారు. అందుకే ఆ పర్వతానికి వెంకటాచలము అని పేరు. అచలము అంటే కొండ, వేం అంటే సంస్కృతంలో పాపము, వెం కాదు. వేకి దీర్ఘం తీసేస్తుంటారు మన వాళ్ళు, వెంకటేశ్వరరావు రాస్తుంటారు. వెంకటేశ్వరరావు కాదు, వెంకటేశ్వరరావు. వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవ నామదేవస్తథాజు. వేం పాపం, వేం అంటే పాపం, కటతే అస్మాత్ పాపదహన శక్తిత. పాపములను కాల్చివేయగలిగినటువంటి శక్తి పర్వతమునకు ఉన్నదే, దానికే వేం కట అని పేరు. ఎవరు ఆ పాపములను కాల్చగలిగినటువంటి శక్తిగా పర్వతముల యందు ఉన్నాడో ఆయనకే వెంకటేశ్వరుడు. ఈశ్వర అంటే సర్వ జగన్నియామకుడు. ఆయన యొక్క శక్తికి ఎదురులేదు, ఆయన శక్తికి తిరుగులేదు. ఆయన ఇన్ని పాపములు చేసిన వాడైనా కొండకొస్తే వాళ్ళ పాపములను తీసేస్తాడు. దయాళువై మళ్ళీ వాడికి సద్బుద్ధినిస్తాడు.
ధర్మంలో నిలబడదామన్న ఆలోచన ఇస్తాడు. ధర్మం అంటే ఏమిటి? పాపం చెయ్యకుండా ఉండడం, పుణ్యం చెయ్యడం. ఈశ్వరుడు ఎలా బతకమన్నాడో అలా బతకడం, ఎలా బతకద్దన్నాడో అలా బతకకుండా ఉండడం. ఇలా ఉండడానికే ధర్మం అని పేరు. ధ్రియతేవా జనయితి ధర్మం అంటుంది అమరకోశం. పట్టుకోవడం. కాబట్టి ఈ స్థితిని ఇవ్వగలిగినటువంటి పర్వతం కాబట్టి వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తిత వెంకటాచలమిత్యేవా నామదేవస్తదాజుగు. ఆ పర్వతానికి వెంకటాచలము అని పేరు వచ్చింది. కలియుగంలో మాధవుడన్నవాడు అన్ని పాపములు చేసినవాడు ఆ పర్వతం మీదకి ఎక్కినంత మాత్రం చేత పాపములను పోగొట్టుకుని పద్మావతీదేవికి తండ్రిగా ఆకాశరాజుగా ప్రభవించి అమ్మవారిని కన్యాదానం చేసి వెంకటేశ్వర స్వామి వారికి మామగారై మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షస్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని ఇచ్చిన పర్వతం కాబట్టి ఆ పర్వతానికి కలియుగంలో వెంకటాచలము అని పేరు వచ్చింది. అందుకే వెంకటాచల పర్వతం గురించి పెద్దలు ఒక మాట చెప్తారు. వెంకటాచల పర్వతాన్ని మీరు ఎక్కడం చాలా గొప్పది. వెంకటాచల పర్వతం ఎక్కడం ఎంత గొప్పదో వెంకటాచలాన్ని స్మరించడం కూడా అంతే గొప్పది. ఒక్కసారి ఆ పర్వతాన్ని మనసులో జ్ఞాపకం చేసుకున్నా, ఆ పర్వతం యొక్క వైభవాన్ని ఒక్కసారి స్తోత్రం చేసినా, ఆ పర్వతానికి ఆ యుగాల్లో ఎందుకు ఆ పేర్లు వచ్చాయో చెప్పినా, ఆ చెప్పినప్పుడు విన్నా వెంటనే స్మరణాత్ ఇష్టవర్షిణం, ఈశ్వరుడు పాపాల్ని పోగొట్టి ధర్మ మార్గమునందు నిలబడాలనేటటువంటి కోరిక కల్పించి కలిపురుషుని యొక్క ఉద్ధతి మన మీద పడకుండా రక్షిస్తాడు. అందుకే వెంకటేశ్వర వైభవంలో వెంకటేశ్వరుడు గురించి ఎంత గొప్పగా చెప్తారో ఆ పర్వతాల గురించి కూడా అంతగానూ గొప్పగా చెప్తారు. అంత గొప్ప పర్వతము వెంకటాచల పర్వతము. అందుకే మనం ఎక్కడికి వెళ్ళారండి అంటే చూడండి, తిరుపతి వెళ్ళామండి అంటుంటారు. తిరుపతి వెళ్ళామండి శ్రీపతి దర్శనం. తిరుపతి శ్రీపతి దర్శనానికి ఎక్కడికి వెళ్ళారు? కొండకి వెళ్ళారండి అంటే. వెంకటాచలానికి వెళ్ళానండి అనాలి. ఎక్కడికి వెడుతున్నారండి అంటే వెంకటాచలానికి యాత్రకు వెడుతున్నానండి అనాలి. వెంకటాచలానికి వెడుతున్నాను అన్నది మీకు తెలియకపోతే కనీసంలో కనీసం ఏమంటారంటే కొండకెడుతున్నానండి అంటారు. కొండకెడుతున్నాను అంటే వెంకటాచలానికి వెడుతున్నాను, పాపం పోగొట్టుకోవడానికి వెడుతున్నాను, భగవద్ అనుగ్రహం కోసం వెడుతున్నాను అని గుర్తు. వెంకటాచల పర్వతానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటంటే అక్కడ ఎన్ని తీర్థములు. అందుకే మన వాళ్ళు తీర్థయాత్ర అంటుంటారు. మీరు చూడండి, క్షేత్రయాత్ర అనరు. ఎక్కడికి వెళ్ళారండి అన్నారనుకోండి, నేను క్షేత్రయాత్రకి వెళ్ళొచ్చానండి అనరు ఎవరు. తీర్థయాత్రకి వెళ్ళానండి అంటారు. తీర్థయాత్ర అన్న మాటకు అర్థం ఏంటి అంటే, మహానుభావులైనటువంటి ఋషులు తపస్సు చేసి అక్కడ ప్రవహించేటటువంటి జలముల యందు తాము చేసినటువంటి అనంతమైన యాగముల యొక్క శక్తిని ప్రవేశపెట్టి వెళ్ళిపోతారు. ఆ నీటిలో మీరు స్నానం చేశారనుకోండి, మీరు ఒక యాగమో యజ్ఞమో చేసినటువంటి ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తారు. అంత గొప్ప పుణ్యం మీ ఖాతాలోకి వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టే ఈశ్వరుడు మళ్ళీ మీకు ఏదో అభ్యున్నతిని ఇస్తాడు. మీకేదో ఉపకారం జరగాలి, మీరు మీకు 10,000 కావాలి, బ్యాంకుకి వెళ్ళారు. బ్యాంకులో డబ్బులు ఉంటాయండి అన్నారు. నేను పట్టుకెళ్ళి చెక్ ఇచ్చాను. ఇచ్చేస్తారా డబ్బులు? నాకు నా అకౌంట్ నెంబర్ కొట్టి కంప్యూటర్లో చూస్తారేమో ఉందా లేదా. ఉంది, వెంటనే 10,000 ఇచ్చేస్తారు. రూపాయి పావలా ఉంది నా ఖాతాలో. బ్యాంకులో కోట్లుంటే మాత్రం ఇస్తారా? ఉన్నది రూపాయి పావలా, వెళ్ళవా నీకెవడిస్తాడు 10,000 అంటే. ఉంటే గౌరవంగా ఇస్తారు, లేకపోతే అంత అగౌరవంగా వెనక్కి పంపించేస్తారు కదా. అన్ని కోట్లున్నా బ్యాంకు వాళ్ళు మీకు 10,000 ఇవ్వడానికి మీ డబ్బు బ్యాంకులో ఉందో లేదో చూసినట్టే, ఈశ్వరుడు మీకు ఒక ఉపకారం చెయ్యాలనుకున్నప్పుడు ప్రత్యేకించి ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఉపకారం ఎప్పుడు చేస్తాడో తెలుసా అంటే, ఇది నా స్వంతంగా చెప్పట్లేదు, పూర్తి వ్యాఖ్యానం చేయడానికి సమయం లేక నేను లఘు వ్యాఖ్య చేస్తున్నా. భాగవతం 10వ స్కంధంలో ప్రతిపాదించారు వ్యాస భగవానుడి విషయాన్ని. ప్రమాదము అని ఒకటి ఉంటుంది. ప్రమాదము అంటే మీ బుద్ధి చేత ఇక మీరు తప్పించలేరు దాన్ని. ఒక ఉదాహరణకి, మోటార్ సైకిల్ మీద వేగంగా వెళ్ళిపోతున్నాడు, లేకపోతే స్కూటర్ మీద వెళ్ళిపోతున్నాడు, బ్రేక్ వేసి తెప్పి